హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా వ్లాగ్స్. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. అండ్ ఉగాది అంటేనే నూతన సంవత్సరం కదా, కొత్త ఇయర్ స్టార్ట్ అవుతున్నట్టు మన ఇండియన్స్కి. సో స్పెషల్గా ఉగాది రోజు భక్షాలు అండ్ ఉగాది పచ్చడియే కదండి, రెండే కదా ఫస్ట్ గుర్తుకొచ్చాయి. సో అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కరెక్ట్ కొలతలతో ఇక్కడ చూపిస్తా చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ 2 పిండిలు కలిపి చేస్తున్నా. ఒకటి గోధుమ పిండి, ఒకటి మైదా పిండి. 2 ఆ చిన్న కప్పుతో ఈక్వల్గా తీసుకున్నా. అవి ఎలాంటి డస్ట్ ఏది లేకుండా తీసుకొని మంచిగా ఉండలు లేకుండా చూసుకోండి. చూసుకున్న తర్వాత అందులో మీకు కావాల్సితే నెయ్యి ఆర్ కొంచెం ఆయిల్ అయినా సరే వేసి, కొంచెం షుగర్ ఎందుకు అంటే కలర్ కోసం, మనకు కొంచెం బ్రౌనిష్ కలర్లో తొందరగా మంచిగా కనిపించాలి బచ్చాలు ఆర్ బొబ్బట్లు అంటే, అందుకోసం అనమాట. వేసుకొని మంచిగా ఇలా చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా మనం పిసికి కొంచెం సైడ్కి పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా దాని మీద యాడ్ చేసేసి ఒక 20 మినిట్స్ సైడ్కి పెట్టేసేయండి. సైడ్కి పెట్టేసిన తర్వాత ఇలా మనకి ఇలా ఒత్తితే అలా కొంచెం లోనికి వెళ్ళే విధంగా ఉండాలన్నమాట. హ్యాండ్ మనకు అప్పుడే తెలిసిపోతుంది, పిండి అనేది సాగుతుంటుంది, కొంచెం మెత్తగా అయిపోతుంది. సో సేమ్ అదే కప్పుతో ఇక్కడ పప్పు కుక్కర్ తీసుకొని శనగపప్పు తీసుకున్న, మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్, ఇంకా అందులో నెయ్యి అయినా ఆర్ కొంచెం ఆయిల్, చెప్పినా కదా సేమ్ ఆయిల్, లేక కొంచెం పసుపు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. నేను ఇక్కడ ఏమి వేసుకోలేదు. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. మీకు ఈ 2 విజిల్స్ కరెక్ట్ 65% 70% పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది. అండ్ ఈ ఉడికిన వాటర్ ఉంటాయి కదా, వాటర్ సైడ్కి తీసి పెట్టండి, పడేయకండి. పప్పు ఇలా మన నోట్లో వేసుకున్న చేత్తో ఇలా అన్న మనకు తెలిసిపోతుంది అన్నమాట ఉడికింది అని చెప్పేసి. పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సిన బెల్లం నేను ఇక్కడ తీసుకున్న, వాటర్ సైడ్కి పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం దీనికి తగినంత బెల్లం, స్వీట్ ఎంత మనం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. నార్మల్గా తింటాము అనుకున్న వాళ్ళు నార్మల్గా కొంచెం తీసుకోండి. క్వాంటిటీస్ అనేది ఇక్కడ ఒకటి బెల్లం దగ్గర మనకి ఇష్టం వచ్చినంత తీసుకోండి. నేను అదే కప్పుతో కొంచెం ఆ 2 మంచిగా చేసుకుంటే నాకు ఆ కప్పు నిండి వచ్చేసింది. ఈ 2 కలుపుకొని సైడ్కి పెట్టేసుకున్న తర్వాత మిక్సీలో ఇలాచి, సోంపు, ఈ 2 ఫ్లేవర్సే మనకి తింటుంటే మంచిగా తగులుతాయి. అండ్ ప్లస్ సోంపు డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆ పప్పు ఆ బెల్లం కలిపిన 2, ఈ సోంపు ఇలాచి 2 మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా. పట్టుకున్న తర్వాత మనం చేత్తో తీసుకొని ఇలా ఉండల్లాగా లడ్డూల్లాగా చేసుకుంటే మనకు వచ్చే విధంగా ఉండాలి. ఒకవేళ ఏమంటారు ఆ పిండి అది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చింది, మనకు కొంచెం వాటర్ వేడి ఉండడం వల్ల అనుకుంటే పెనం మీద బాండీలో మనం కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసి కొంచెం వేడి తగిలిస్తే మనకు పప్పు అనేది కొంచెం దగ్గర అయిపోతుంది, సాలిడ్ లాగా అయిపోతుంది అన్నమాట. మనం ఫస్ట్ సైడ్కి పెట్టేసిన పిండి ఉంటుంది కదా, అది లూజ్ అయిపోయి ఉంటుంది అనమాట, కొంచెం సాగుతూ ఉంటుంది అనమాట. కొంచెం సైడ్కి పెట్టేసినాం కదా కొద్దిసేపటికి, అది మంచి ఫర్మెంటేషన్ టైప్లో అయిపోతుంది అనమాట, పిండి లూజ్ అయిపోతుంది. అది తీసుకొని ఇలాంటి బటర్ పేపర్స్ ఆర్ బచ్చాలు బొబ్బట్ల పేపర్స్ అని డీమార్ట్ ఆర్ ఆన్లైన్లలో చాలా దొరుకుతాయి. అది తీసుకొని కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసి మనకు కావాల్సినంత పిండి, ఒక పిరికెడు ఆర్ మనకు కావాల్సిన లడ్డుకు కావాల్సినంత తీసుకొని అలా రౌండ్గా చేసుకొని కొంచెం మన అరచేయి అంతా అలా చేసుకొని మన ఆ పిండి ఆ లోపట స్టఫ్ ఎంత కావాలో అంత తీసుకొని మంచిగా అలా చేసుకొని పేపర్ మళ్ళీ ఫోల్డ్ చేసి చేతితోటే ఇలా అనుకోవచ్చు అనమాట. ఆర్ లేదు మాకు అలా రావడం లేదంటే చపాతీ అది చేసేది ఉంటుంది కదా బల్లడియ, దాంతో కూడా అనొచ్చు. నాకు ఇక్కడ ప్రాక్టీస్ అయిపోయింది, చేతితోటి ఇలా మంచిగా ఒక హ్యాండ్ తోటే అంటున్నా, ఎందుకంటే ఇంకో హ్యాండ్ తోటి ఫోన్ రికార్డ్ చేసుకుంటూ ఇంకో హ్యాండ్ తోటి అంటున్నా. ఇక్కడ ఫోన్ సైడ్కి పెట్టేసి తీసా, చాలా బాగా సన్నగా వస్తాయి. సేమ్ చపాతీ ఎంత సన్నగా చేసుకుంటామో ఇవి కూడా మనం ఇంట్లో అంత సన్నగా చేసుకోవచ్చు. నేను ఈ 2 కప్స్ ఆఫ్ పిండితో నేను
10 బచ్చాలు వరకు చేసిన, బొబ్బట్లు ఆర్ బచ్చాలు. అండ్ పెనం పెట్టేసుకొని నెయ్యి అయినా ఆయిల్ అయినా చేసి చేసుకోండి. ఇక్కడ ఒక్కటే ఒక ఫాల్ట్ ఏంటి అంటే నేను ఎక్కువ ఆయిలే యూజ్ చేసిన, ఎందుకంటే మాకు నెయ్యి పడదని చెప్పేసి. మీకు ఇష్టం ఉంటే నేను ఇక్కడ ఆయిల్ యూజ్ చేసిన ప్రతి చోట మీరు నెయ్యి యాడ్ చేసుకోండి, ఎందుకంటే అది ఎవరి ఇష్టంతో పని కదా. మీకు ఇష్టం ఉంటే మీరు అలా యూజ్ చేయండి, అందుకని. చాలా బాగా వస్తాయి. మంచి కలర్ రావాలంటే కొందరు పసుపు యాడ్ చేశారు. సో ఇక్కడ నేను అలాంటివి ఏది యాడ్ చేయకుండా నార్మల్గా నేను ఇంట్లో ఎలా చేస్తాను అలాగే చేసి చూపిస్తున్నా. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులో సోంపు ప్లస్ ఇలాచీయే. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం మీకు అసలు ఎలా ఉండదు, డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు అనమాట సోంపు నుంచి. ఇది మీకు ఇట్లా చూస్తున్నారు కదా ఎంత సన్నగా వచ్చినాయో. నేను ఇక్కడ 2 చేసా, బట్ ఆల్మోస్ట్ 10 వరకు వచ్చినాయి. చాలా బాగా వచ్చినాయి. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇందులో శనగపిండి మనం ఉడకబెట్టిన వాటర్ తోటి ఒక కొత్త రెసిపీ ఈవినింగ్ లోపు పోస్ట్ చేసా ఆర్ రేపైనా పోస్ట్ చేసా, చూసేయండి. అది కూడా ఉగాది రోజు చాలామంది విలేజెస్లలో కట్టుచారని ఉగాది రోజు ఖచ్చితంగా చేసుకుంటారు. ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.